ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాడెవడో చెప్పండి మేడం, మేమే కొట్టి చంపుతాం, లేదా కాళ్ళు చేతులు విరగొట్టి పోలీసులకు అప్పచెప్తాం. అవును మేడం, మన కంపెనీ అన్నం తింటూ మన కంపెనీకే ద్రోహం చేయడానికి వాడికి మనసెలా వచ్చింది మేడం? అలాంటి వాడిని ఏం చేసినా పాపం లేదు మేడం. కరెక్ట్. కాకపోతే ఇన్నాళ్లుగా మన కంపెనీ వాళ్ళని సొంత మనుషుల కంటే ఎక్కువగా అభిమానించింది, ఆదరించింది. ఆ విశ్వాసం కూడా లేకుండా ఆ వెధవ మా కంపెనీకి మాకు వెన్నుపోటు పడవాలని చూశాడు. అయినా సరే మేం వాడి తప్పుని క్షమించాలి అనుకుంటున్నాం. ఏం మాట్లాడుతున్నారు మేడం? అవును, ఎంత కాదనుకున్నా వాడు కూడా మనిషే. ఏ స్వార్థానికో లొంగిపోయి ఈ తప్పు చేశాడని మేము నమ్ముతున్నాం. అందుకని ఆ తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇద్దామనుకుంటున్నాం. అవకాశమా? ఏంటి మేడం అది? వాడంతట వాడుగా నిజం అంగీకరిస్తే పోలీసులతో నేను మాట్లాడతాను. వాడికి బెయిల్ నేనిప్పిస్తాను. శిక్ష తగ్గేలా చూస్తాను. కాదు కూడదు అని ఓవర్ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా ఊచలు లెక్క పెట్టేలా చేస్తాను. సో మీ అందరికీ చెప్పేది ఒక్కటే, మీ అంతటా మీరు నిజం ఒప్పుకుంటే మీతో పాటు ఫ్యామిలీలు కూడా హ్యాపీగా ఉంటాయి. కాదు కూడదు అని మొండికేస్తే మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా శిక్ష పడుతుంది. ఇక మీరే ఆలోచించుకోండి. అసలు నేరస్తుడు ఎవరో తెలిస్తే మీరు చెప్పండి, లేదా అసలు నేరస్తులు ఎవరో వాళ్ళు నిజం ఒప్పుకోండి. మీకు 2 minutes టైం ఇస్తున్నాను, మీరే ఆలోచించుకోండి. వీళ్ళేంటి నన్ను చూస్తున్నారు? కొంపతీసి నేనే అసలు నేరస్తుడని చెప్తే మేడం నన్ను జైలుకి పంపిస్తారే. ఆవిడ చెప్పినట్టుగా నిజం ఒప్పుకుంటే అమ్మో, పొరపాటును కూడా నిజం ఒప్పుకోకూడదు. ఒకవేళ నిజం ఒప్పుకుంటే కిషోర్ గారు చంపేస్తారు. ఏంటి మల్లేష్ అంత టెన్షన్ పడుతున్నావు? కొంపతీసి ఆ స్వీట్ బాక్స్ లో గోల్డ్ బిస్కెట్లు విగ్రహాలు పెట్టింది నువ్వేనా ఏంటి? చచ్చా, ఏంటి మేడం అంత మాట అన్నారు? నా ప్రాణం పోయినా మన కంపెనీకి ద్రోహం చేయను మేడం. నేను కూడా అదే అనుకుంటున్నాను. కాకపోతే మాకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం అయితే ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్ళి ఆ స్వీట్ బాక్స్ లో నువ్వేదో పెట్టావు. అవును మేడం, వీడు స్టోర్ రూమ్ లోకి వెళ్ళడం, ఆ బాక్స్ లో సర్దడం నా కళ్ళారా నేను చూశాను. సద్రమే కాదు మేడం, అందులోమో పెట్టాడు వీడు. మేడం నేనేం పెట్టలేదు మేడం, నా ఛార్జర్ గదిలో ఉంటే వెళ్ళాను అంతే మేడం. అంతేనా? అంతే మేడం. మీ దగ్గర సాక్ష్యం ఏదైనా ఉంటే చూపించండి. నా అంతటి నేనే లొంగిపోతాను, చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తాను. చూపించండి మేడం, మీ దగ్గర సాక్ష్యం ఉంటే చూపించండి. ఓహో, మా దగ్గర అలాగో ప్రూఫ్ లేవని ఆ సీసీటీవీ ఫుటేజ్లో బాక్సుల్లో ఏం పెట్టావో రికార్డ్ అవ్వలేదు అన్న ధైర్యంతో అలా మాట్లాడుతున్నావన్నమాట. ఎన్ని మాటలు చెప్పినా నువ్వు నిజం ఒప్పుకోలేదు అంటే ఇక నీ ప్రాణం తీసినా నిజం ఒప్పుకోవని అర్థమైపోయింది. ఇక ప్లాన్ బికి వెళ్లాల్సిందే. ఓకే మల్లేష్, నువ్వే తప్పు చేయలేదని మేం నమ్ముతున్నాం, డోంట్ వరీ. కాకపోతే గిట్టని వాళ్ళు నీ మీద అబాండం వేశారు. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందామని అలా మాట్లాడాను. సరే, వెళ్ళి ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. అలాగే అలాగే మేడం. మేడం. హలో ఉత్తమ్ గారు, మన ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ఇక మన ముందుంది ప్లాన్ బి మాత్రమే. మీరు దాన్ని ఫాలో అవ్వండి. ఓకే మైథిలి, ఇప్పుడే ఫోన్ చేస్తాను. అలాగేనండి. ఈ కొత్త నెంబర్ ఎవరిది? హలో, నేను రఘురామ్ని మాట్లాడుతున్నాను. రఘురామా? రఘురామ్ అంటే? గట్టిగా రోకో. నీ నెంబర్ నాకు కిషోర్ ఇచ్చాడు, నీతో మాట్లాడమని చెప్పాడు. కిషోరా? ఓ, కిషోర్ సార్ ఇచ్చాడా? ఏం లేదు, నువ్వు చెప్పిన పని పూర్తి చేస్తే 10 లక్షలు ఇస్తానని చెప్పాడంట కదా. అవునవును, అందులో 1 లక్ష మాత్రమే ఇచ్చారు, ఇంకా 9 లక్షలు ఇవ్వాలి. ఆ 9 లక్షలు ఇవ్వడానికి నేను ఫోన్ చేశాను. నిజమా? ఆ 9 లక్షలు మీరిస్తారా? 1 నిమిషం, పని వాళ్ళు వచ్చారు.
హలో, ఇప్పుడైనా మాట్లాడొచ్చా? మాట్లాడొచ్చు. కాకపోతే నాకు చిన్న డౌట్. ఏంటది? ఆ డబ్బులేదో కిషోర్ గారే డైరెక్ట్గా ఇవ్వచ్చు కదా. నా నెంబర్ ఇచ్చి మీతో ఫోన్ చేయించడం ఏంటి? ఓ అదా, పొరపాటున నీకు కిషోర్ డైరెక్ట్గా టచ్లోకి వస్తే ఆ విషయం మైథిలి వాళ్ళకి తెలిస్తే నీకు కిషోర్కి సంబంధం ఉందని, ఈ స్మగ్లింగ్ అంతా కిషోరే చేయించాడని పోలీసులకు చెప్పేస్తామనే భయంతో నాతో ఫోన్ చేయించాడు. ఓ, ఇప్పుడు నువ్వు ఎందుకు ఫోన్ చేసావో క్లియర్గా అర్థమైంది. ఇంతకీ నన్ను ఎక్కడికి రమ్మంటావు? మనం మెయిన్ బజార్ దగ్గరున్న గోడౌన్ దగ్గరకు వచ్చేసాయి. ఆ 9 లక్షలు నేనే ఇస్తాను. నేను ఎంతో కష్టపడ్డాను. నాకు ఇంకో 2 లక్షలు ఎక్కువ ఇవ్వచ్చు కదా. ఏమాత్రం కష్టపడ్డావేంటి? ఏమాత్రం కష్టపడ్డానా? ఎన్నో సంవత్సరాలుగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. నన్ను సొంత మనిషి కంటే ఎక్కువగా చూసుకున్నారు. అయినా సరే మీరు చెప్పారని డబ్బు కకృతిపడి ఆ స్వీట్ బాక్స్లో బంగారు బిస్కెట్లు పెట్టాను. అదేమైనా చిన్న పని అనుకుంటున్నావా? అలాగే అంతేకాకుండా బంగారు విగ్రహాలు పెట్టాను. అదేమైనా తక్కువ పని అనుకున్నావా? ఏమీ తెలియకుండా నువ్వు చేసింది పెద్ద కష్టమా అంటావా? చెప్పరా చెప్పు. నీ వాగుడు మొత్తం దీంట్లో రికార్డ్ చేస్తున్నాను. నేను ఎలాంటి స్మగ్లింగ్ చేయలేదు అని నిరూపించడానికి ఇదే ఏకైక సాక్ష్యం. సరే సరే, ఇప్పుడు బయలుదేరమంటావా? కాసేపు ఆగి బయలుదేరమంటావా? ఆ విషయం నేను చెప్పను. మరి ఇంకెవరు చెప్తారు? నీ ఎదురుగా మైథిలి అని ఒక మేడం ఉంటుంది, ఆవిడ చెప్తారు. ఒరేయ్, నాకు తిండి లేదు, పని ఇప్పించండి, నేను నా కుటుంబం 3 పూట్ల తిని ప్రాణాలతో ఉంటామని కాళ్ల వేళ్ల పడి బతిమాల్తేనే నీకు పని ఇచ్చావురా. కానీ నువ్వేం చేసావు? డబ్బుకి కక్కుత్తి పడి నీకు అన్నం పెట్టిన కంపెనీకి ద్రోహం చేశావు. నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదురా. రాయ్, కష్టాల్లో కూరుకుపోయాను సార్. బ్రతుకు భారం అయిపోయింది. ఓ 1,00,000 రూపాయలు సహాయం చేయండి అని అడుగుంటే నేనే సాయం చేసేవాడిరా. అలాంటిది ఇంతమందికి అన్నం పెడుతున్న కంపెనీకి ద్రోహం చేయడానికి నీకు మనసులా వచ్చిందిరా? నేనేం చేశాను సార్? ఇంకా వెదవ డ్రామాలు ఆడుకో. నువ్వు ఫోన్లో మాట్లాడింది మొత్తం మా మైథిలి రికార్డ్ చేసింది. ఈ వీడియో పోలీసులకు చూపిస్తే నువ్వేం చేసావో వాళ్లే తెలుస్తారు. సార్ 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 నన్ను క్షమించండి సార్. డబ్బు కకృతిపడి బుద్ధి గడ్డి తిని అలాంటి పని చేశాను సార్. మీరు పోలీసులకు పట్టిస్తే నా కుటుంబం వీధి పాలవుతుంది సార్. దయచేసి నా పెళ్ళాం పిల్లని చూసైనా నన్ను క్షమించండి సార్. నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాం. కాకపోతే మేం చెప్పిన పని నువ్వు చెయ్యాలి. చెప్పండి మేడం, మీకోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. సరే, కిషోర్ గాడికి ఫోన్ చేసి మేం చెప్పమన్నట్టుగా చెప్పు. అలాగే మేడం. ఓకే మేడం, ఇప్పుడే ఫోన్ చేస్తాను. మీరు చెప్పినట్టే చెప్తాను. ఈ మల్లేష్ గారు ఫోన్ చేస్తున్నాడు ఏంటి? చెప్పరా. సార్, మన ప్లాన్ సక్సెస్ అయింది సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.